Well, I want to ask you, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఏ మెడికేషన్ చిన్నది వేసుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నావు. బట్ క్యాన్సర్ లాంటి ఒక మహమ్మారితో పోరాడుతూ ఎన్ని మందులు, దాని సైడ్ ఎఫెక్ట్స్, జుట్టు కంప్లీట్గా ఊడిపోవడం లాంటివి చూస్తాం. అసలు ఎందుకు అవుతుంది సార్ ఇది? అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్కి భయం రావడానికి మెయిన్ కారణం ఏంటి చెప్పనా అండి? ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి భయపడుతూ ఉంటారు. అంటే క్యాన్సర్ కానీ ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే జుట్టు ఊడిపోయిన ఒక లేడీ యొక్క బొమ్మ గుర్తుకొస్తుంది వాళ్ళకి. లేదా మీకు మూవీస్లో ముందు స్టార్టింగ్లో మీకు యాడ్ చూపిస్తుంటారు కదా, ముఖేష్ అడ్వర్టైజ్మెంట్. అంటే భయానికి ఒక లింక్ పీపుల్ అట్లా కనెక్ట్ అవుతూ ఉంటారు. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు క్యాన్సర్ ట్రీట్మెంట్ నేను చెప్పను. సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. క్యాన్సర్లో అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడకుండా ఉండాలంటే మనం లైఫ్ స్టైల్ జాగ్రత్తలు తీసుకొని అర్లీ స్టేజ్లో మనం కనుగొంటే చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ అర్లీయెస్ట్గా డిటెక్ట్ అయింది అనుకోండి, మీకు కీమో కూడా అవసరం పడకపోవచ్చు. ఓన్లీ సర్జరీతో నయమైపోతుంది. రేడియేషన్ అవసరం లేదు. కీమో అంటే 3 ఎప్పుడు అవసరం పడతాయి ట్రీట్మెంట్కి? రిలేటివ్లీ లేటర్ స్టేజ్లో ఉన్నప్పుడు. కరెక్ట్. సో కనుక ఎంత అర్లీగా డయాగ్నోజ్ అవుతే అంత 1 లేదా 2తోనే మనం బయటపడిపోవచ్చు. సో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే ఆవిష్కారాలు కూడా చాలా వరకు ఉన్నాయి. చాలామందికి ఇప్పుడు కీమో అవసరం లేకుండా ట్రీట్మెంట్ ఇచ్చే రోజుల్లో మనం ఉన్నాం, అర్లీగా డయాగ్నోజ్ అవుతాయి. సో ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఒకవేళ ట్రీట్మెంట్ ఇస్తే ప్రత్యేకంగా మీకు సర్జరీలో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఆనెస్ట్లీ స్పీకింగ్, అన్లెస్ ఇది సైకలాజికల్ ట్రామా ఉంటుంది. బ్రష్ తీసేసాం అనుకోండి, దాన్ని మనం ఐ థింక్ వి ఆల్రెడీ డిస్కస్డ్. సో అది కాకుండా ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వరకు వస్తే మెయిన్గా మనం అనుకునేది కీమోథెరపీ వల్ల వస్తుంది. సో మీరు ఆల్రెడీ చెప్పారు జుట్టు ఊడిపోతుందని చెప్పి. సో ఎందుకు వస్తుంది జుట్టు, ఎందుకు ఊడిపోతుంది అసలు కీమోథెరపీ అని మనం ఆలోచిస్తే, క్యాన్సర్ యొక్క కణాలు ర్యాపిడ్గా విభజన చెందుతూ ఉంటాయి, ఫాస్ట్ డివైడింగ్ సెల్స్. సో వీటిని అటాక్ చేయడానికి ఇచ్చే మందులు కూడా ఎక్కడైతే సెల్స్ ఫాస్ట్గా డివైడ్ అయితే వాటన్నిటిని కూడా చంపేస్తాయి. అవును. సో అంటే వీటికి డిస్క్రిప్షన్ ఉండదు, క్యాన్సర్ కణాలు మాత్రమే అటాక్ చేయాలి కూడా ఉండదు. ఇది ఓల్డ్ కీమోథెరపీ డ్రగ్స్. ఇటీవల మనకి టార్గెట్ థెరపీస్ వస్తున్నాయి. అవేంటి, స్పెసిఫిక్గా ఎక్కడైతే క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో వాటిని అటాక్ చేస్తాయి. దానికి ఒక మిసైల్ లాగా టార్గెట్ చేయొచ్చు. రైట్. సో ర్యాపిడ్గా డివైడ్ అయ్యే కణాలన్నింటినీ కూడా చంపే ప్రక్రియలో ఈ యొక్క హెయిర్ రూట్ కూడా ఫాస్ట్గా డివైడింగ్ సెల్స్వి. మన హెయిర్ అనేది మరి ఫాస్ట్గా డివైడ్ అవుతున్నాయి, ర్యాపిడ్గా హెయిర్ గ్రోత్ ఉంటుంది. అలాగే పెద్ద పేగుల్లోనూ మ్యూకోజాన్ని కూడా వితిన్ 48 hours రీప్లేస్ అవుతూ ఉంటుంది. సో ఈ యొక్క కణాలన్నీ కూడా మరి అటాక్ ఫాస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే క్యాన్సర్ కణాలతో పాటు ఇది సైడ్ ఎఫెక్ట్ ఎందుకు, ఇది ఏంటంటే కొలాటరల్ డ్యామేజ్ ఇది. అవును. సో అందువల్ల బ్లడ్లో ఉన్న క్యాన్సర్ కణాలను అటాక్ చేసినప్పుడు కూడా మీ యొక్క హెయిర్ ఉన్నటువంటి యొక్క రూట్స్ని అటాక్ చేసినప్పుడు హెయిర్ లాస్ అనేది ఉంటుంది. ఎలాగైతే మన యాంటీబయాటిక్స్ వేసుకున్నప్పుడు హెల్దీ బ్యాక్టీరియా కూడా చచ్చిపోతాయి కదా, అలాగే మనకి ఇవన్నీ. సో మరి ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నప్పుడు మరి దానికి సపోర్టివ్గా ఏమన్నా సప్లిమెంట్స్ లాంటివి ఇస్తూ ఉంటారా సార్? మీరు అడిగింది అంటే హెయిర్ లాస్ కాకుండా ఉంటాయని మనం ఏమైనా చేయవచ్చా? అండ్ అలాగే స్కిన్ డార్కెనింగ్ రేడియేషన్ వల్ల వచ్చే గ్లూటాథయోన్ ఇస్తారని ఏదో వినికిడి సార్. కరెక్ట్. అంటే ఇంకొకటి రేడియోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్లో కూడా 2 రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఓల్డ్ టెక్నాలజీ కూడా మ్యాటర్స్ అలాట్. అక్కడ పాత టెక్నాలజీలో కోబాల్ట్ థెరపీ అని ఉండేది, మీరు వినే ఉంటారు. 15-20 years బ్యాక్ బ్లైండ్గా ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ ఇస్తే ఆ స్కిన్ అంతా మొత్తం డార్క్ అయిపోయేది. ప్రజలకు ఇప్పుడు కూడా రేడియేషన్ అంటే అలాగే మొత్తం కాలిపోద్దేమో, షాక్ అంటారు జనాలు. ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటారు, కరెంట్ పెడతారని అడుగుతారు. అసలు కరెంట్ ఏంటి, షాక్ ఎక్కడ ఇస్తాం? రేడియోథెరపీ బేసికలీ ఒక స్కాన్ చేసినట్లే, కొన్ని రేసు ఆ ఏరియాకి వెళ్ళి కిల్ చేస్తే తప్ప మీకు అసలు టచ్ కూడా కాదు, తెలియదు కూడా ఏం జరుగుతుందని. యూ వాంట్ ఈవెన్ ఫీల్. కానీ ప్రజల్లో ఏంటి అవగాహన, షాక్ పెడతారు, షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు అనేది. అంటే ఇది ఒక ఇట్స్ ఎ మిత్ అగైన్. ఇప్పుడు బాగా మారిపోయింది కదా సార్ టెక్నాలజీ. చాలా ఎంత అంటే ఒక సిటీ స్కాన్ చేయించుకున్నట్లు రేడియేషన్ తీసుకోవడం అనేటువంటిది. రైట్. సో డోస్ కూడా స్పెషల్గా టార్గెట్ చేసి ఆ ఏరియాకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర ఎంఆర్ఐ లినాక్ అని ఉంది. అంటే ప్రతిరోజు కూడా ఎంఆర్ఐ స్కాన్ చేసి ఏ ఏరియాలో ట్యూబర్ ఉందో అక్కడ మాత్రమే రేడియేషన్ ఇస్తారన్నమాట. సో కనుక టార్గెటెడ్ రేడియోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ఇన్ మెడికల్ ఆంకాలజీ, దానివల్ల ఇక సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గాయి. రైట్. అంత మాత్రం కాకుండా ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టుగా సప్లిమెంట్స్ వల్ల ఏమైనా మనం తగ్గించవచ్చా అంటే ఎస్, డెఫినెట్గా. ఇప్పుడు న్యూట్రియంట్స్ లేకుంటే సెలీనియం కానీ గ్లూటాథయోన్ కానీ ఇలాంటివి కొన్ని రేర్ మినరల్స్ ఇవన్నీ కూడా మన బాడీలో ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క రికవరీ యొక్క రీజనరేషన్ బాగా ఫాస్ట్గా అవుతుంది. సో కొంతమంది అడుగుతూ ఉంటారు, ఇక హెయిర్ లాస్కి ఎలాగ మనము మరి ట్యాకిల్ చేయాలి అంటే, కొంతమంది జుట్టు మనం గుండు గీయించుకుంటే బెటర్ అంటారా, లేకుంటే ఇప్పుడు కొత్తగా కొంతమంది స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్ అని ఒకటి వచ్చింది. అంటే కీమో ఇచ్చేటప్పుడు వాళ్ళు ఒక కూలింగ్ సిస్టమ్ పెడతారు, ఒక చిన్న హెల్మెట్ పెడతారు, కూల్గా ఉన్నటువంటి. అంటే కూల్ టెంపరేచర్ని అక్కడ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది ఎఫెక్ట్ కాదు. ఎందుకు కాదు అంటే, దట్స్ ఎ వెరీ రైట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు
టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు బ్లడ్ సప్లై తగ్గుతుంది ఆ ఏరియాకి. సో అక్కడ బ్లడ్ సప్లై తక్కువ ఉన్నప్పుడు అక్కడ కీమో డ్రగ్ అనేది అక్కడికి వెళ్ళదు. సో బట్ ఇది పర్మనెంట్ సొల్యూషన్ అంటే కాదు. కొంతమందిలో కొంతవరకు హెయిర్ లాస్ తగ్గిస్తుంది, కానీ ఇది ఏదో ఒక పెనేషియా హెయిర్ లాస్ రాకుండా ఇక స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుందని మనం ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటువంటి లేదు. ఎందుకంటే ఇప్పుడు పెట్టి తీసేసిన తర్వాతనే కూడా బాడీలో కీమోథెరపీ డ్రగ్ ఉంటుంది, తర్వాతనే కూడా సర్క్యులేషన్ వెళ్తుంది కదా. అవునవును. అంటే ఇనిషియల్ మోతాదులో ఏదైతే ఉందో అంత వెంటనే వెళ్ళదు కాబట్టి తగ్గిస్తుంది. కరెక్ట్. అంటే ఇట్ కెనాట్ ప్రివెంట్ టోటలీ. కరెక్ట్. అవును. ఓకే, ఇది ఒక సపోర్ట్ సిస్టమ్ స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్ అనేది. ఓకే, అలాగనే ఇప్పుడు అంటే 100% హెయిర్ లాస్ తగ్గిస్తానని మనం చెప్పలేము. ఎందుకంటే అసలు హెయిర్ లాస్ అవ్వలేదు అనుకోండి, అసలు మీ మెడిసిన్ పనిచేస్తాను లేదని కూడా అనుమానం. ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్ని అది కిల్ చేస్తుందంటే ఇక్కడ కూడా డ్యామేజ్ అవ్వాల్సిందే కదా. కరెక్ట్. అవును. సో అందువల్ల ఇట్ కెనాట్ బి టోటలీ ప్రివెంటెడ్. మేనేజ్ చేయవచ్చు కానీ పూర్తిగా దాన్ని ఆపలేము. సో కొంతమంది ఒక సైకిల్ అయిన తర్వాత యూజువల్గా 2 నుంచి 4 వారాల్లో జుట్టు ఊడిపోవడం మొదలవుతుంది. కొంతమందిలో ఒకేసారి పెద్ద క్లమ్స్ ఊడిపోతాయి, కొంతమందిలో కొన్ని హెయిర్ ఫాలికల్స్ నుంచి ఎఫెక్ట్ అయ్యి బయటకు వస్తూ ఉంటుంది. సో ఒక 4 వీక్స్లో ఫాల్ అనేది ఎక్కువ కనబడుతూ ఉంటుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే ఏదో వాళ్ళు మొక్కుకుంటారు, సో వెళ్ళి వాళ్ళు గుండు గించుకుని వచ్చేస్తారు చాలా వరకు. అంటే దే యాక్సెప్ట్ ఇట్. కొంతమంది హెయిర్ షార్ట్ చేసుకుంటారు ముందే. ఎక్కువ లెందీగా హెయిర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు కొంచెం సైకలాజికల్గా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఆల్రెడీ షార్ట్ ఉందనుకోండి, అది కొంచెం ఫాలో అయినా కూడా యూ విల్ యాక్సెప్ట్ ఇట్ అనమాట. లేదంటే ఇంకా కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు దే విల్ ప్రిపేర్ ఏ విగ్. వాళ్ళ హెయిర్తోనే వాళ్ళు విగ్ చేయించుకుని విగ్ పెట్టుకుంటారు. సో దట్ అంటే వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా నార్మల్గా మనం ఫేస్ చేయగలరు వాళ్ళు. సార్ ఇక్కడ మామూలుగా ఒక బ్రెస్ట్ క్యాన్సర్ లంప్ తీశారు మీరు, దాని నెక్స్ట్ రూట్ మ్యాప్ అంటే వేరే భాగాలకి అది వ్యాప్తి చెందిందా అని చెప్పడానికి ఏం చేస్తారు సార్? ఈ మధ్యలో ఈ ఇంటరీంలో మీరు ఏమన్నా వేరే ట్రీట్మెంట్స్, కీమోథెరపీ, రేడియేషన్ కంటిన్యూ అవుతుందా? అంటే టెస్ట్ చేసే లోపల అంటారా? ఆఫ్టర్ యూ హ్యావ్ పర్ఫార్మ్ ద సర్జరీ. సర్జరీ అయిపోయిన తర్వాత హిస్టోపాథాలజీ రిపోర్ట్ అని వస్తుంది. ఓకే. సో దాంట్లో ఎగ్జాక్ట్ స్టేజ్ తెలుస్తుంది. రైట్. ప్రైమరీ ట్యూమర్ సైజ్ ఎంత, హ్యాజ్ ఇట్ గౌన్ టు ద లింఫ్ నోడ్స్. యూజువల్గా మనం బ్రెస్ట్ క్యాన్సర్లో సెంటినెల్ నోడ్ బయాప్సీ చేస్తాం. లింఫ్ నోడ్స్ స్ప్రెడ్ అయితే బాడీలో వేరే చోట కూడా స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రైట్. సో ఆ యొక్క లింఫ్ నోడ్స్కి వెళ్ళిందా లేదా అని చూస్తాం. అంత మాత్రం కాకుండా ఇక లంప్లో కొన్ని ప్రోగ్నోస్టిక్ ఫ్యాక్టర్స్ అని చూస్తాం అండ్ ప్రిడిక్టివ్ మార్కర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్స్, అంటే హార్మోనల్ థెరపీకి టార్గెట్స్ ఉన్నాయా లేదా అనేది దాంట్లో చూస్తాం పెథాలజీ రిపోర్ట్లోనే. రైట్. సో ఈ యొక్క దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ సంబడి హ్యాస్ గాట్ అర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ బట్ ఆల్ హార్మోన్ రిసెప్టర్స్ ఆర్ నెగిటివ్ అనుకోండి, అది ప్రోగ్నోసిస్ ఈజ్ బ్యాడ్. రైట్. అవుట్కమ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి, ఇట్స్ ఎ వెరీ అగ్రెసివ్ డిసీజ్ అనమాట. సో దానికి ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుంది. దానికి ఇమ్యునోథెరపీతో మొదలుకొని కొంచెం అగ్రెసివ్ కీమోథెరపీ ఇస్తాం. లేదు అర్లీ డిసీజ్ ఉంది, ఈస్ట్రోజన్ రిసెప్టార్ పొజిషన్ పాజిటివ్ ఉందనుకోండి, వాళ్ళకి ఉట్టి హార్మోన్ థెరపీ సరిపోతుంది, కీమో అవసరం లేదు. సో వాళ్ళకి ఇప్పుడు హెయిర్ లాస్ ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఏ ఉండవు. సో అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద వేరియస్ మార్కర్స్. ఆ యొక్క డిసీజ్ యొక్క బయాలజీని బట్టి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం. కాబట్టి అంటే మొత్తానికి అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏదో పరంగా ఉత్త సర్జరీ మాత్రమే చేయించుకునే పేషెంట్స్లో కూడా కొంతవరకు ఈ సపోర్ట్ ఇతర మెడికేషన్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ తప్పవు కదా సార్? డెఫినెట్గా. అది అంటే కంప్లీట్గా రూల్ అవుట్ చేసి వాళ్ళకి మళ్ళీ క్యాన్సర్ జోలికి కూడా రాకుండా ఉండడానికి. అంటే ఇప్పుడు క్యాన్సర్లో ఈరోజు సర్జరీ అయిపోయింది, అర్లీ డిసీలో ఉన్నా కూడా అంతటితో ఆగిపోదు. ఫాలో అప్ అనేది అట్లీస్ట్ 5 years ఉంటుంది. 5 years ఉంటుంది. సో ఫస్ట్ 2 years ఎవ్రీ 3 months, తర్వాత ఎవ్రీ 6 months. అంటే ఒక పర్సన్ని క్యాన్సర్ క్యూర్ అయ్యామని చెప్పాలంటే యూజువల్గా మేము మెడికల్గా వేసుకునే టైంలో ఏంటంటే 5 years. 5 ఏళ్ల వరకు ఎక్కడ రెకరెన్స్ ఉండకూడదు. కరెక్ట్. అది అంటే రెకరెన్స్ కూడా ఫస్ట్ 2-3 yearsలో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది వచ్చేది రావాలి అనుకుంటే. చాలా వరకు ఫస్ట్ 3 yearsలో రాలేదు, 5 years అక్కడ రాలేదు అంటే అప్పుడు మేము యువర్ క్యూర్డ్ ఆఫ్ ద డిసీజ్ అని చెప్తూ ఉంటాం. అందుకే ఇప్పుడు మెడికల్ లాంగ్వేజ్లో 5 year సర్వైవల్ రేట్స్ అని మాట్లాడతాం దేనికన్నా కూడా. సో ద డేటా ఈజ్ ఆల్ అబౌట్ 5 year సర్వైవల్. అంటే 5 years వరకు రాలేదు అంటే ఇక ముందు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని అర్థం. వెరీ రేర్లీ కొంతమందిలో 10 ఏళ్ళు కూడా వచ్చిన వాళ్ళు, 20 ఏళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా మేము చూస్తాం, బట్ ఇట్స్ వెరీ రేర్. సార్ జుట్టు ఊడిపోవడం ఒక ఆబ్వియస్ సైడ్ ఎఫెక్ట్. వాట్ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ టు వి సీ ఇప్పటి క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో? అంటే అగైన్ జుట్టు ఊడిపోయిన ఎలాగైతే ఊడిపోతుందో అట్లనే ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్ కోలాన్లో ఉంటే డయేరియా వస్తుంది, లూజ్ మోషన్స్. సో ఎందుకంటే ఇప్పుడు కోలాన్లో ఉన్నటువంటి ఆ యొక్క లేయర్ అంతా కూడా ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్ అవి. సో అవంతా రీప్లేస్ అయినప్పుడు అవి చనిపోయినప్పుడు డయేరియా వస్తుంది, మ్యూకస్ డయేరియా ఉంటుంది. అట్లానే ఇప్పుడు ఇక కీమోథెరపీ ఎలాగైతే ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్ని హెయిర్లోనో లేక కోలన్లోనో దెబ్బ కొడుతుందో అట్లనే బోన్ మ్యారోలో కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. సో బోన్ మ్యారోలో మీకు బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే ఇప్పుడు వైట్ సెల్స్ పడిపోతాయి, దానివల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా మనం వింటూ ఉంటాం. కరెక్ట్. సో పోస్ట్ కీమోథెరపీ ఫస్ట్ సిబిపి చేస్తాం, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేస్తాం.
అంటే కౌంట్స్ ఎట్లా ఉన్నాయి, వైట్ సెల్స్ ఎలా ఉన్నాయని చూస్తాం ఫస్ట్. హిమోగ్లోబిన్ సడన్గా మొత్తం పడిపోదు, కొన్ని రోజులు ఆగినా కూడా కొంచెం గ్రాడ్యువల్గా డిప్ అవుతుంది. కానీ వైట్ సెల్స్ ఇమీడియట్గా ఫాలో అవుతాయి, ఎందుకంటే వాటికి హాఫ్ లైఫ్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. సో వైట్ సెల్స్ మరీ తక్కువ అయితే వాటిని పెంచడానికి ఆర్టిఫిషియల్గా మనం ఇంజెక్షన్ ఇవ్వచ్చు. సో దానివల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గించడానికి అది ఇస్తాము. సో అంటే కణాలు మోతాదు పడిపోయినప్పుడు ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది పెరుగుతుంది, రైట్. సో ఇది కూడా ఒక రకమైన సైడ్ ఎఫెక్ట్, రైట్. సో అది కాకుండా ఇంకా మరి మనం కీమోలో సైడ్ ఎఫెక్ట్స్గా ఆలోచించినట్లయితే లాస్ ఆఫ్ వెయిట్, లాస్ ఆఫ్ మజిల్, ఇదంతా ఆబ్వియస్. ఈవెన్ కొంచెం కాగ్నిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, కొంచెం డల్నెస్ రావడము, ఒక బ్రెయిన్ మీద కూడా కొంత కీమో ఎఫెక్ట్ ఉంటుంది. కొన్ని మందుల్లో కూడా టింగ్లింగ్ అండ్ నమ్నెస్, గోర్లు కూడా నల్లబట్టం కానీ ఇలాంటి సిమ్టమ్స్ చాలా వరకు చూస్తుంటాం, ఎస్పెషల్లీ కొన్ని ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ డ్రగ్స్లో మనం చూసినట్లయితే. సో ఒకటి ఏంటంటే ఇవన్నీ కూడా టెంపరీయే, రైట్. అది మెసేజ్ వీ నీడ్ టు క్లియర్లీ టేక్ అలాంగ్. ఇప్పుడు హెయిర్ లాస్ ఉందండి, 3 to 6 monthsలో ఖచ్చితంగా హెయిర్ వెనక్కి వచ్చి ఇంకా బాగా థిక్గా వస్తుందని కూడా థిక్గా వస్తుంది, కర్లీగా వస్తుంది, అది రైట్. అంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ బి ఎగ్జాక్ట్లీ ద సేమ్, ఓకే, బట్ థిక్గా వస్తుంది, కర్లీగా వస్తుంది, యూ విల్ గెట్ బ్యాక్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇట్ నార్మలైజ్ అయిపోతుంది. అంటే కలర్లో కొంచెం మార్పు రావచ్చు, బట్ ఇట్ విల్ నార్మలైజ్, బికాస్ దాంట్లో ఉన్న పిగ్మెంటు ఇక హెయిర్ రూట్లో ఉన్నటువంటి నార్మలైజ్ అవ్వడానికి ఒక 6 months పడుతుంది, బట్ ఇట్ విల్ కమ్ బ్యాక్, వస్తుంది. అది దట్ ఇస్ ద గుడ్ న్యూస్. సో ఆబ్వియస్లీ సార్, మీ విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇంత ఒక మహమ్మారితో జీవితం ఎసెన్స్ ఏమిటని మీరు భావిస్తారు డాక్టర్ చిన్నబాబు గారు? బికాజ్ ఇంత మీరు డిసీజ్, డెత్ అన్నీ మనం మీకు అంటే ఆల్మోస్ట్ ఒక నార్మల్ దీనిలో మీరు అన్నీ చూస్తున్నారు. సో వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్ సార్? అంటే ఫిలాసఫీగా చెప్పాలి అంటే లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అండి, అండ్ వీ నీడ్ టు లివ్ ఇట్ ద ఫుల్లెస్ట్. అంటే నేనేమనుకుంటానంటే లివ్, నా బుక్ పేరు కూడా అదే, లివ్ ఫర్ లెగసీ అని. సో దట్స్ మై మోటో అనమాట, దట్స్ వాట్ ఐ ఫీల్. అంటే మనం ఏం చేసినా కానీ అది ఏదో మన స్వార్థాని కోసం లెగసీ అని కాదు, టు టచ్ అదర్స్, అది ఇట్ విల్ పాస్ ఆన్ ఫర్ జనరేషన్స్. ఇప్పుడు వాట్ వి లీవ్ ఫార్ అదర్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. చాలామంది ఇంత ఆస్తి సంపాదించారు, లేదా అది చేశారు, అది కొన్నారు, ఇది కొనిచ్చారు, అది మటీరియలిస్టిక్ లెగసీ గురించి నేను మాట్లాడట్లా. వాట్ వి లీవ్ ఇన్ అదర్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, రైట్. షార్ట్ లైఫ్ కాబట్టి ఇతరులని ప్రభావితం చేసి వాళ్ళకి మేలు చేసే వాళ్ళకి ఉంటే, ఒకరికొకరు కలిసి ఉంటే, ఐ థింక్ దట్ ఈస్ ది స్వీటెస్ట్ స్పాట్ ఇన్ అవర్ లైఫ్ అని అనుకుంటాను. వండర్ఫుల్ సార్, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ ఈ సంవత్సరం 2024 థీమ్ టుగెదర్ వీఆర్ ఆల్ స్ట్రాంగర్ దెన్ క్యాన్సర్. అబ్సల్యూట్లీ. అది సో మీలాంటి ఎక్స్పర్ట్స్ ఉన్నంతకాలం తప్పకుండా ఐ థింక్ ఎమోషనల్, మెంటల్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్ ఈజ్ డెఫినెట్లీ గ్యారంటీడ్. అట్లా ప్రయత్నాలు అయితే తప్పకుండా జరుగుతాయి. డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నమస్కారం. రాబోయే ఎపిసోడ్ సార్, ఆబ్వియస్లీ నేను అన్నీ ఒకరోజు కాకుండా రాబోయే ఎపిసోడ్స్లో ఇంకొన్ని వివరంగా కొన్ని క్యాన్సర్స్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.